శుభోదయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం ప్రసన్నవదనం ధ్యాయే. తప్పులుంటే క్షమించి నిరాటంకంగా కొనసాగుతున్న భగవద్గీత పారాయణ పఠనం మొదటి 2 అధ్యాయాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ఈనాటి వీడియోలో 3వ అధ్యాయం కర్మయోగంలో 6వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు పఠిద్దాం. ఈరోజు అనగా 25వ తారీఖు జనవరి నెల 2026. ఈరోజు శ్లోకం 6 ఏం చెప్తుందంటే, కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థ నిర్విమూఢాత్మ మిథ్యాచారః స ఉచ్యతే. ఈ శ్లోకం మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, కర్మేంద్రియములను నిగ్రహించుకునే మనస్సును ఇంద్రియార్థములను ధ్యానించువాడు నిశ్చయముగా తనను తానుగా మోసగించుకును. అట్టి వ్యక్తి మిథ్యాచారి అనబడును. తమను అనుసరించి అనుచరులను మోసగించుటకు శుష్క వేదాంతమును కూడా చెప్పవచ్చును. యోగి వలె నటిస్తూ ఇంద్రియ భోగము కొరకై అన్వేషించు వ్యక్తి కొన్నిసార్లు తత్వమును గూర్చి చర్చించునను గొప్ప వంచకుడనే పిలువబడును. అట్టి పాపి ఈ యొక్క జ్ఞానమును భగవానుని మాయాశక్తి చేత అపహరించబడును. కనుక అట్టి వ్యక్తి జ్ఞానమును ఎట్టి విలువ ఉండదు. అట్లు కపటముగా వర్తించు మనస్సు ఎల్లప్పుడూ అపవిత్రమై ఉండును. కనుక అతని ధ్యాన ప్రదర్శనకు ఎట్టి విలువ ఉండదు అని ఈ శ్లోకం యొక్క సారంగా మనం తెలుసుకోవచ్చు. If you consider the verse 6 of the chapter 3 of Bhagavad Gita, Karma Yogam, one who restrains the senses of action, but whose mind dwells on sense objects, certainly deludes himself and is called a Hippocrates. So we should not trust these kind of the personalities as per the verse 6 of the chapter 3 Karma Yogam from Bhagavad Gita. Let us move to the next sloka. Next sloka em చెప్తుందంటే, యష్మింద్రియాణి మనసా నియమారభ్యతే అర్జున కర్మేంద్రియై కర్మయోగమాస్తక్త స విశేషిష్యతే. ఈ 7వ శ్లోకం యొక్క విశిష్టత ఏంటంటే, ఓ అర్జున, అట్లగాక మనసుచే క్రియాశీలకమైన ఇంద్రియాలను నిగ్రహించుకొనుటకు యత్నించి ఆసక్తి లేనివాడై కర్మయోగమును ఆరంభించు శ్రద్ధావంతుడు అత్యుత్తమగును, అత్యుత్తమ వ్యక్తి అని ఈ సారం యొక్క మనం ఈ 7వ శ్లోకంని పఠిస్తే మనకి తెలియజేసే దీని తాత్పర్యం, కేవలం జీవనోపాధి కొరకై కపట ధ్యానం చేయు వ్యక్తి కంటేను శ్రద్ధగా వీధులను ఊడ్చువాడు ఎంతో ఉత్తముడు. ఇక్కడ కపట నాటకాలు చేసేవాళ్ళు, మోసగించేవాళ్ళు, ఏదో మెహర్బానీ కోసం దొంగ నాటకాలు వేసేవాళ్ళు కంటే నిస్వార్థంగా తన పనిని తను చేసుకునే కనీసం రోడ్లు ఊడ్చేవాళ్ళని ఒక ఉదాహరణ చెప్పారు. If you look at that 7th verse of the chapter 3 Karma Yogam from Bhagavad Gita,
Previously, we discussed about that the only the metaphysical elements. Now, on the other hand, if a sincere person tries to control the active senses by mind and begins karma yoga in the Krishna consciousness without attachment is by a far superior. So we are just considering that the sincerity, the way the people are doing honestly without any thought process related to the profit and margins. Now let us move to the next sloka. 8వ శ్లోకం. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చతేనా ప్రసిద్ధేద కర్మణః. 8వ శ్లోకం ఏం చెప్తుందంటే, నీ విద్యుత్ శక్తి ధర్మములు నీవు శ్రద్ధగా నిర్వహింపు, అట్లు చేయు కర్మలు చేయకపోట కంటే ఉత్తమం. మానవుడు కర్మ చేయకుండా భౌతిక దేహమును కూడా పోషించుకొనలేడు. అర్జునుడు అట్లు వంచకుడు కారాదని కృష్ణుడు ఆశించెను. నిజమునకు మానవుడు ఏదో ఒక కర్మ చేస్తూ జీవనాధారము ఆర్జించుకోవలను. అతడు భౌతిక ప్రవృత్తులకు పవిత్రీకరించుకోకుండా ఇచ్ఛాసారమును కర్మలను త్యజించరాదు. భౌతిక జగత్తులో నివసించే వాడెవడైనను ప్రకృతిపై అధికారము చలాయించుట కొరకు లేక నియంత్రించుట ఇంద్రియ తృప్తి కొరకు కొంత కల్మష భావమును కలిగి ఉండును. అట్టి కలుషిత భావాలను తప్పక ప్రక్షాళనం చేసుకొనవలనని విద్యుచ్ఛక్త ధర్మములను ద్వారా అట్టి కార్యములను సాధించక మునిపే కర్మలను త్యజించి ఇతరులపై ఆధారపడి జీవించు కపట యోగిగా మారుటకు ఎవరునూ ప్రయత్నించరాదని ఈ తాత్పర్యం మనం 8 నుంచి నేర్చుకోవచ్చు. సో యాజ్ పర్ 8th verse of the chapter 3 Karma Yogam from Bhagavad Gita, perform your prescribed duty. For doing some work is better than not working. Even the maintenance of your physical body is not possible without work. Yes, do something better than nothing. So that is the main essence of this verse 8 is talking about. తదుపరి 9వ శ్లోకం. యజ్ఞాతాత్కరార్మోనోన్యత్రో లోకోయం కర్మబంధనః తదర్మం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచార. విష్ణువు కొరకై యజ్ఞారూపమును కర్మను చేయవలను. లేనిచో ఈ భౌతిక జగత్తు కర్మ బంధకారమగును. అందుచే ఓ కుంతీపుత్ర, విష్ణు ప్రీత్యర్థమే నీ విద్యుత్ ధర్మ నిర్వర్తించాలి. ఆ విధముగా నీవు బంధనమును సదా విముక్తుడై ఉండు. యజ్ఞము అనగా విష్ణువు లేదా యజ్ఞాచారము అని అన్నీ కూడా విష్ణు ప్రీతి కొరకే ఉద్దేశించబడినవి. యజ్ఞో వై విష్ణు అని తైతిర్తి రీత్యా సంపత్య 1:7-4 చెప్పబడినది. మరో విధంగా చెప్పవలనని మానవుడు తనకు విధించిన యజ్ఞములు ఆచరించినను లేదా విష్ణు భగవానుని ప్రత్యక్షంగా ఆరాధించినను ఒకే రకమైన ప్రయోజనం పొందగలడు. కనుక ఈ శ్లోకంలో చెప్పబడినట్లుగా యజ్ఞమును ఆచరించుటయే ఉత్తమము. ఈ విష్ణు పురాణములో ఏం చెప్పారంటే, విష్ణు పురాణంలో వర్ణాశ్రమాచారవత పురుషేణ
పరం పుమాన్ విష్ణు ఆరాధత్యయే. విష్ణు పురాణంలో 3:8లో మానవుడు విష్ణు ప్రీతర్థ్యే కర్మ చేయవలనని ఈ భౌతిక జగత్తులో చేయబడు ఇతర కర్మదేదైనను బంధకారమగునని వివరించారు. As per verse 9 of the chapter 3 Karma Yogam from Bhagavad Gita, work done as a sacrifice for Vishnu has to be performed. Otherwise, work causes bondage in his material world. Therefore, on O son of Kunti, which is referring to the Arjuna, perform your prescribed duties for his satisfaction, and in that way you will always remain free from bondage. This is a synopsis of the verse 9 of the chapter 3 of Bhagavad Gita from Karma Yogam. ఈనాటి వీడియోలో చివరి శ్లోకంగా మనం భగవద్గీత యథాతథ పఠనంలో 3వ అధ్యాయం కర్మయోగంలో 10వ శ్లోకం చదువుదాం. సహయజ్ఞాః ప్రజ్ఞాః సృష్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యద్వయమేష ఓయోశిష్టక కామముదుక్. ఈ 10వ శ్లోకం ఏం చెప్తుందంటే దాని విశేషణం మనం నిశితంగా పరిశీలిస్తే దేవాది దేవుడైన విష్ణువే జీవులందరినీ ప్రభువుగా చెప్పిన శ్రీమద్భాగవతంలో 2:4-20లో కూడా శ్రీలీల సుఖదేవ గోస్వామి భగవానుడే పతి అని పేర్కొంది. ఈ శ్లోకం యొక్క సారాంశం ఏంటంటే సృష్ట్యారంభమునకు సర్వజీవులకు ప్రభు అయినటువంటి భగవానుడు ప్రజలను మరియు దేవతా సమూహాలను విష్ణు ప్రీత్యర్థం యజ్ఞముతో సహా సృష్టించి జగత్తునకు పంపుతూ ఏమన్నాడంటే, ఈ యజ్ఞములచే మీరు సంపన్నులు కండు, ఎందుకనగా వీని ఆచరణ మీ సుఖమయు జీవనము మరియు బంధ విముక్తిని కావలసిన సర్వాభీష్టములకు నెరవేర్చునని పలికిన ఆశీర్వదించారు. ఈ 10వ శ్లోకంలోని మరొక మాట, కృష్ణవర్ణం తిష్ట్వా కుష్టం సాంసో గోపాంగస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన పారై యజంతి సుమేధనం. ఈ కలియుగమున మేధా సంపన్నుడైన మానవులు నిత్య పార్షదులకు కూడి భగవానునికి సంకీర్తన యజ్ఞముతో పూజించని వేదంలో తెలపబడినదని భగవద్గీత 9:14లో ఆదేశించినట్లు మనం చదువుకోవచ్చు. As per the third chapter of the verse 10, which implies that in the beginning of the creation, the Lord of all creatures sent forth the generations of the men and demigods, along with sacrifice for Vishnu, and blessed them by saying, be though happy by this yajna, sacrifice, because its performance will bestow upon you everything desirable for living happily and achieving liberation. ఈ విధముగా మనం ఈ 10వ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుంటున్నాం. ఈరోజు 6-10 శ్లోకాలు మనం పఠించాం, దాని తాత్పర్యం తెలుసుకున్నాం, తెలుగులోని ఇంగ్లీష్లో కూడా. అదేవిధంగా మనం వచ్చే వీడియోలో తదుపరి 11-15 శ్లోకాలు మనం తదుపరి వీడియోలో పఠిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ.
मया मृत्योर्मामृतङ्गमया ॐ शान्ति शान्ति शान्तिः स्वस्ति।